Jom tarita, 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 jom
నాయకులు, పుర ప్రముఖులు, ఆర్యవైశ్య సోదర సోదరిమణులకు స్వాగతం, సుస్వాగతం. ఈ కార్యక్రమాన్ని అబ్దుల్లాపూర్ మిట్ మండల్ ప్రెసిడెంట్ నారాయణ రాజేశ్వర్ గుప్తా గారు నిర్వర్తించవలసిందిగా కోరుతున్నాను. రెండవ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి విచ్చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నాయకులకు, జిల్లా మహాసభ నాయకులకు మరియు మన ఆహ్వానాన్ని మన్నించి తమ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఇక్కడికి వచ్చినటువంటి ఇద్దరు జంట సినీ నటులు వారికి కూడా మా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సమావేశాన్ని ప్రారంభిస్తున్నాం. మొట్టమొదటిగా తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు అమరవాది లక్ష్మీనారాయణ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. వారు ఇంకా కొద్దిసేపట్లో వస్తారు, వాళ్ళు వేలో ఉన్నారు వారు. తర్వాత రంగారెడ్డి జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు అద్దం లక్ష్మీ గుప్తా గారిని కూడా వేదికపైకి మన ఆర్యవైశ్య సంఘం, ఆర్యవైశ్య సోదరులు అందరి తరఫున కూడా సభ మీదకి మీ అందరి చప్పట్లతో రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ రాజకీయ కమిటీ చైర్మన్ మన వాస్తవ్యుడు అందరికీ అన్న చింత రవికుమార్ గుప్తా గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్ర మహాసభ కార్యవర్గ సభ్యులు, మన ప్రత్యేక ఆహ్వానితులు, డైనామిక్ ప్రసంగకులు పశువుల సీనన్న గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అలాగే తెలంగాణ రాష్ట్ర అలాగే మన ప్రత్యేక ఆహ్వానితులు, సోదర సమానులు ఎదిరే లక్ష్మీనారాయణ గుప్తా వయా టార్జాన్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. అలాగే రంగారెడ్డి జిల్లా ఆర్యవైశ్య మహాసభ ప్రధాన కార్యదర్శి సరాబ్ రమేష్ గారిని ఆహ్వానిస్తున్నాం. అలాగే రంగారెడ్డి జిల్లా ఆర్యవైశ్య మహాసభ కోశాధికారి బిలకంటి కిరణ్ గుప్తా గారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. అలాగే ప్రధాన కార్యదర్శి మొదటి నరసింహ గుప్తా గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అలాగే తాడిపల్లి వెంకటేశ్వర గుప్తా గారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. మండల కోశాధికారి పూన అశోక్ గుప్తా గారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. పూన అశోక్ గుప్తా. అలాగే అబ్దుల్లాపూర్ మెట్లు మండల మహిళా విభాగం అధ్యక్షురాలు పూన పారిజాత గుప్తా గారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. అలాగే రంగారెడ్డి జిల్లా యువజన సంఘం అధ్యక్షులు వనపర్తి బద్రీనాథ్ గుప్తా గారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. వనపర్తి బద్రీనాథ్ గుప్తా గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. యాచారం మండల అధ్యక్షులు వీరబొమ్మల శ్రీనివాస్ గుప్తా గారు, అలాగే ఎన్టీఆర్ నగర్ సంఘం అధ్యక్షులు పురుషోత్తం గుప్తా గారు, అలాగే ఆదిపట్ల మున్సిపాలిటీ యువజన సంఘం అధ్యక్షులు సుభాష్ గుప్తా గారు, సేవాదల్ రంగారెడ్డి జిల్లా ఆర్యవైశ్య మహాసభ సేవాదల్ కార్యదర్శి బీటీవీ రిపోర్టర్ పొద్దుటూరు రవీంద్ర గుప్తా గారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. అలాగే చుట్టుపక్కల ఎవరైనా మండలాధ్యక్షులు ఎవరైనా వచ్చి ఉంటే కనుక అన్యదా భావించకుండా వారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే పెద్దంబర్పేట్ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయ చారిటబుల్ ట్రస్ట్ గౌరవ అధ్యక్షులు మానవచెట్టి వెంకయ్య గుప్తా గారిని, అలాగే బాటసింగారం ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు మరియు వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయ అధ్యక్షులు అశోక్ గుప్తా గారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. ఈస్ట్ జోన్ చైర్మన్ కుంచార ప్రాజగుప్తా గారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. అలాగే తొలూరు గ్రామ శాఖ అధ్యక్షులు దాచపల్లి రాజగుప్తా గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం.
నెల్లూరు ఆదివాసీ సంఘం అధ్యక్షులు గురుపాటి శ్రీనివాసరావు గుప్తా గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. మన గౌరవ ముఖ్యమంత్రి గారు మండలాల పునర్విభజన కార్యక్రమం లోపల అబ్దుల్లాపూర్ మెట్టు మండలం నూతనంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క మండలం ఏర్పాటు చేసిన తర్వాత మేము ఇంతకుముందు హైట్నార్ మండలంలో ఉండేవాళ్ళము. ఈ హైట్నార్ మండల్ విడిపోయిన తర్వాత అబ్దుల్లాపూర్ మెట్టు మండలం నూతనంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నూతనంగా ఏర్పాటు చేసినటువంటి మండల కమిటీ లోపల మేము మన తెలంగాణ రాష్ట్ర ఆదివాసీ మహాసభ యొక్క జ్యోతి ప్రజ్వలన తర్వాతనే మన యొక్క కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. ఇప్పుడు మొదటగా జ్యోతి ప్రజ్వలన చేయవలసిందిగా రాష్ట్ర జిల్లా నాయకులను వేదిక మీద ఉన్నటువంటి అతిథులందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది. అందుకని అందరు జ్యోతి ప్రజ్వలన రావాల్సిందిగా కోరుతున్నాం. విశ్వజననీ వాసవి మా హృదయ గీతి అందుకో నిత్య పూజ్య సత్య సింధు ఆత్మహారతి అందుకో కలం పారగ గళం సాగగ సేవ వీణియమ్రోగగా విశ్వజననీ వాసవి మా హృదయ గీతి అందుకో సౌహార్ద ఆర్ద్రత నిండగా స్నేహ దీపం వెలుగగా సహకార బంధం నిలువగా ప్రగతి పుష్పం విరియగా భక్తితో నిన్ను కొలుతుము విశ్వశాంతికి నిలుతుము విశ్వజననీ వాసవి మా హృదయ గీతి అందుకో. జయ బోలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాతాకి. రెండవ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి ఇచ్చేసినటువంటి రంగారెడ్డి జిల్లా ఆదివాసీ మహాసభ అధ్యక్షులు అడ్డం లక్ష్మీ గుప్తా గారికి మరియు తెలంగాణ రాష్ట్ర ఆదివాసీ సభ రాజకీయ కమిటీ చైర్మన్ మన సోదరుడు చింత రవికుమార్ గుప్తా గారికి మరియు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సినీ నటులు మనం పిలవగానే ఏ కార్యక్రమానికైనా ముందుండి ఇచ్చేసేటువంటి సినీ నటులు తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పస్తూరి శ్రీనివాస్ గుప్తా గారికి అలాగే సోదర సమానులు మరొక ప్రముఖ సినిమా నటులు ఇదిలే లక్ష్మీనారాయణ గుప్తా టార్జాన్ గారికి మరియు మన చుట్టుపక్కల ఉన్నటువంటి మండలాల నుంచి విచ్చేసినటువంటి మండల అధ్యక్షులకు మరియు మండల మహిళా సంఘం అధ్యక్షురాలు మరియు వేదిక ముందు ఉన్నటువంటి ఆర్యవైశ్య సోదరిమణులకు హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తూ వారికి నా యొక్క మండల ఆర్యవైశ్య సాధులందరి యొక్క నమస్సుమాంజలు తెలియజేస్తున్నాం. మనం మొట్టమొదటగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నప్పుడు మనం హైదరాబాద్ మండలంలో మన గ్రామాలన్నీ ఇప్పుడైతే అబ్దుల్లాపూర్ వంటి గ్రామాలు ఉన్నాయో అవన్నీ కూడా హైదరాబాద్ మండలంలో ఉండేవి. ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ మండల పునర్విభజన కార్యక్రమం లోపల అబ్దుల్లాపూర్ మెట్టు మండలము కొత్తగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఏర్పాటు చేయడం లోపల ఒక హయత్ నగర్ వనస్థలిపురం తప్ప మిగతా గ్రామాలన్నీ కూడా అబ్దుల్లాపూర్ మెట్టు గ్రామంలోకి వచ్చినాయి. అబ్దుల్లాపూర్ మెట్టు మండల పరిధిలోకి వచ్చి ఉన్నాయి. ఆ అబ్దుల్లాపూర్ మెట్టు మండలం వచ్చిన తర్వాత మనం మొట్టమొదటిసారిగా బాటసింగారం లోపల మన యొక్క ఆర్యవైశ్య సంఘ అబ్దుల్లాపూర్ మెట్టు మండల ఆర్యవైశ్య సంఘం యొక్క ఎన్నికలు నిర్వహించుకోవడం జరిగింది. ఆ ఎన్నికల లోపల మనం మండలాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. మనకు ఒక మండల హెడ్ క్వార్టర్ ఉంది, కానీ ఈ మండలం లోపల సంఘం లేదు. మనం అంటే శూన్యస్థానం నుంచి ప్రారంభమైంది మన యొక్క సంఘం యొక్క ప్రస్థానం. అంటే హైదరాబాద్ లోపల ఉన్నప్పుడు మనకంటే పెద్ద పెద్ద నాయకులు హైదరాబాద్ మండలానికి హైదరాబాద్కు ఉన్న నాయకులు ఉన్నారు. తర్వాత అబ్దుల్లాపూర్ మెట్టు మండలం ఏర్పడిన తర్వాత అంతకుముందు ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళంతా హైదరాబాద్ మండలంలోకి వెళ్ళిపోయారు.
వెళ్ళిపోయిన తర్వాత మనం అబ్దులాపూర్ మెట్ట మండలాన్ని ఏర్పాటు చేసుకొని మనం శూన్య స్థాయి నుంచి మన యొక్క సంఘం యొక్క ప్రస్థానాన్ని మనం ప్రారంభించడం జరిగింది. ఈ ప్రస్థానం లోపల సరే అన్నీ నేను కరెక్ట్గా చేసినాయని నేను చెప్పలేను, ఎందుకంటే నాకు నచ్చింది ఎదుటి నచ్చవచ్చు, ఎదుటి నచ్చింది నాకు నచ్చకపోవచ్చు. మండలంలోని ఆరోగ్య సోదరులు అందరితోటి మనం ఈ కార్యక్రమాలన్నీ కూడా ఈ గత 2 సంవత్సరాల లోపల మనం కార్యక్రమాలను పూర్తిగా దిగ్విజయంగా చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత కూడా మనం ఏ కార్యక్రమాన్ని కూడా ఈ 2 సంవత్సరాల లోపల మనం ఆపలేదు. ఈ సంఘం ఏర్పడిన తర్వాత మన రూపులేనటువంటి సంఘానికి ఒక రూపు తీసుకొచ్చి తెలుగు గ్రామైనటువంటి వ్యక్తులు అమరావతి లక్ష్మీనారాయణ గుప్తా గారిని వేదికపైకి తోడుకొని రావాల్సిందిగా ప్రధాన కార్యదర్శి వారందరినీ కూడా ఉంటుంది. అమరావతి లక్ష్మీనారాయణ గారికి వేదిక మీదకి మన అందరూ చప్పట్లతో స్వాగతం పలకవలసిందిగా కోరుతున్నాం. అలాగే మరొక అతిథి తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మొగులపల్లి ఉపేంద్ర గుప్తా గారిని కూడా సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. కార్యవర్గ సభ్యులు అందరూ సహకారంతో మన సేవా కార్యక్రమాలు కూడా మనం చేసుకోవడం జరిగింది. మొట్టమొదటిగా ఏం జరిగిందంటే ప్రమాణ స్వీకారం చేయగానే నీచుడు నికృష్టుడు చదువుకోని తెలియలేనటువంటి మేధావి అని అతని మేధావి అనుకున్నట్టే కంచి ఐలయ్య గారు మన యొక్క సామాజిక వర్గాన్ని కించపరుస్తూ రాసినటువంటి పుస్తకం మీద ధర్నా కార్యక్రమంలో మొట్టమొదటగా ధర్నా కార్యక్రమం నుంచి మన యొక్క మండల కార్యక్రమాలు ప్రారంభమైంది. ఆ తర్వాత ఇక్కడే ఉన్నటువంటి ఔటర్ రింగ్ రోడ్ పెద్దమ్మపేట ఓఆర్ఆర్లో ఉన్నటువంటి డఫండం స్కూల్ అదొక ట్రస్ట్ ద్వారా నడుస్తుంది. వారికి ఎలాంటి సౌకర్యాలు లేవు. ఆ సౌకర్యాలు అనేటువంటి స్కూల్ లోపల వాళ్ళకి ఏమైనా కావాలంటే నోట్బుక్స్ అవన్నీ కావాలని వాళ్ళు కోరడం జరిగితే మండల కార్యవర్గ సమావేశంలో సభ్యులందరి సహకారంతో మనం అక్కడ ఉన్నటువంటి ఆ పిల్లలకు అందరికీ కూడా ఏదైతే ప్రాథమికంగా ఏవైతే వారికి చదువుకు సంబంధించి ఏవైతే కావాలో మన సంఘం తరఫున కూడా అందరి భాగస్వామ్యంతో ఏ ఒక్కరినో దానికి డిస్ట్రిబ్యూట్ చేయకుండా ఏ ఒక్కరితో ఖర్చు పెట్టేయకుండా మండలంలో ఉన్నటువంటి మండల కార్యవర్గ సభ్యులతో పాటు మండల వైశ్య సోదరులు అందరి దగ్గర కూడా వారి యొక్క సహకారం తీసుకొని వారికి పుస్తకాలు పెన్నులు పెన్సిళ్ళు అన్నీ కూడా మనం వారికి మొదటి సంవత్సరం లోపల వాళ్ళందరికీ చేయడం మనం వారికి సహకారం అందించడం జరిగింది. తర్వాత అదే సంవత్సరం లోపల మరియు పెద్దంబర్పేట శ్రీ వాసవి ఆదివాసీ సంఘం పెద్దంబర్పేట వారి సహకారంతో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసుకొని 750 గదాల లోపల దివ్యమైనటువంటి అమ్మవారి దేవాలయ నిర్మాణం ఆ మొదటి సంవత్సరం లోపల ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని కూడా మన రాష్ట్ర జిల్లా నాయకులందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. వారు వచ్చి మనందరినీ దీవించడం కూడా జరిగింది. రెండో సంవత్సరం వచ్చేసరికి పక్కనే ఉన్నటువంటి తొలూరు గ్రామం లోపల ఆ గ్రామ శాఖ అధ్యక్షులు దాచపల్లి రాజగుప్తా మరియు వారి కార్యవర్గ సభ్యులు వారి గ్రామ ఆర్యవైశ్య సోదరులు అందరి సహకారంతో
మన రాజకీయ పురోగతులు మన అందరికీ ఆరాధ్య దైవమైనటువంటి మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు గవర్నర్, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఉన్నప్పుడు ఆర్థిక శాఖ మంత్రిగా ఉండి రాష్ట్రాన్ని ఒక పద్ధతిలో నడిపించినటువంటి వైశ్య ప్రముఖుడు, పురవృద్ధుడు పొలిజేటి రోషయ్య గారి స్వస్థల మీద గాంధీ విగ్రహాన్ని తొర్రూరు గ్రామం లోపల ఆ గ్రామ శాఖ ఆధ్వర్యం లోపల కూడా మండల నాయకులందరి సహకారంతో మనం ఆ కార్యక్రమాన్ని, ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసుకున్నాం. ఆ 2వ సంవత్సరం లోపల అది కూడా మళ్ళీ కూడా మనము ఇక్కడనే ఉన్నటువంటి సేమ్ అదే డెఫ్ అండ్ డమ్ స్కూల్ లోపల మళ్ళీ కూడా కావాల్సినటువంటి ప్రాథమిక వాళ్ళు స్కూల్ జూన్ మొదటి వీకులో మనకు ఫోన్ చేస్తారు, సార్ మీరు పుస్తకాలు ఇస్తున్నాం, మేము ఏమైనా దోలాడుకోవాలని. అయ్యా మేము పుస్తకాలు ఇస్తున్నాం, మీకు ఎప్పటికి కూడా నేను అధ్యక్షుడు ఉన్నంత వరకు మీకు పుస్తకాలు ఖచ్చితంగా ఇప్పిస్తామని ఒక ఉద్దేశంతో 2వ సంవత్సరం లోపల మా కార్యవర్గ సభ్యుల సహకారం మరియు ఇతర వైశ్య సోదరులు అందరి తరఫున కూడా వారి యొక్క సహకారం తీసుకొని ఈ సంవత్సరం కూడా వారికి పుస్తకాలు, పెన్నులు, పెన్సిల్ వాళ్ళు ప్రాథమికంగా వారికి అయితే 6 నెలల వరకు ఏదైతే కావాలో అవన్నీ మనం వారికి సమకూర్చడం జరిగింది. అదే కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన జిల్లా నాయకుడు, మన జిల్లా మహాసభ అధ్యక్షులు అర్ధం లక్ష్మీ గుప్తా గారికి వారికి చింతపండు, కందిపప్పు కనీసం ఒక 6 నెలలకు సరిపోయేంత కిరాణా సరుకులు కూడా వారు సొంతంగా ఇవ్వడం జరిగింది. ఇంకా ఇది లోపల అయితే చుట్టుపక్కల ఉన్నటువంటి కార్తీక వనభోజనాలు కానీ, అమ్మవారి జయంతి ఉత్సవాలు కానీ అందరికీ కూడా మేము కలుపుకుంటూ పోయి మండలం లోపల ఏ కార్యక్రమం జరిగినా అందరం దిగ్విజయం చేయడం జరిగింది. కొత్తగా అబ్దుల్లాపూర్ మెట్టు మండల కమిటీ ఏర్పడిన తర్వాత గుంటూరు, తొర్రూరు, అబ్దుల్లాపూర్ మెట్టు, అబ్దుల్లాపూర్ గ్రామ శాఖలు కూడా కొత్తగా నూతనంగా ఏర్పాటు చేయడం జరిగింది. మరియు మహిళా సంఘం, యువజన సంఘం యొక్క ప్రమాణ స్వీకార కార్యక్రమాలు కూడా మెట్టులోని శివ గార్డెన్స్లో అందరం మనం నిర్వహించుకోవడం జరిగింది. మీకు అందరికీ అది తెలిసిన విషయాలు. ఇకపోతే ఈ 2 సంవత్సరాల లోపల నా నుంచి ఏదన్నా అంటే నా వ్యక్తిగతంగా నేను ఎవరిని చేయలేదు, సంఘం సంబంధించి ఏదన్నా కఠినంగా మాట్లాడుంటే అవి అన్యతా భావించొద్దు, వ్యక్తిగతంగా కూడా తీసుకోవద్దు. సంఘం కోసం ఒక్కొక్కసారి ఖచ్చితంగా మాట్లాడి కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు వచ్చే అధ్యక్షులు కూడా నిర్ణయాలు తీసుకోకుంటే స్వతహాగా కొన్ని నిర్ణయాలు తీసుకోకపోతే కొన్ని నచ్చకపోవచ్చు, కానీ 90% మంది నచ్చి 10% మంది నచ్చినప్పుడు ఖచ్చితంగా కార్యక్రమాన్ని మేము చేయడానికి అధ్యక్షుడికి అవకాశం ఉంటుంది కాబట్టి చేస్తాము. అట్లాంటిది ఎవరికన్నా జరుగుతుంటే కూడా సభాముఖంగా అన్యదా భావించవద్దని కోరుకుంటున్నాను. ఈ వచ్చే కార్యక్రమాలు కూడా నూతన అధ్యక్షులు కూడా ఇంకా కార్యక్రమాలు దిగ్విజయంగా చేసి మొట్టమొదటగా జిల్లా మహాసభ అధ్యక్షులు అడ్డం లక్ష్మీ గుప్తా గారు నూతన కమిటీని ప్రమాణ స్వీకారం చేయించవలసిందిగా కోరుతున్నాం. ఈ నృత్య బృందం అధ్యాపకురాలు ప్రణవి టీచర్ గారికి మరొకసారి కృతజ్ఞతలు జరుపుకుంటూ వారిని వేదికపైకి వారి యొక్క బృందం తరఫున వేదికపైకి బృందాన్ని తీసుకొని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఏ గోదావరి మాతాకి, ఏ గోదావరి మాతాకి. మనవి ప్రణవి టీచర్ గారు మీరు ఇలానే
పెర్ఫార్మెన్సా? అలాగే తేజస్వి ముందుకు రా. ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు అన్న అమరవారి లక్ష్మీనారాయణ అన్న గారికి, అలాగే తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ రాజకీయ కమిటీ చైర్మన్ మరియు మన రంగారెడ్డి జిల్లా మాజీ అధ్యక్షులు చిత్తూరు రవికుమార్ గుప్తా గారికి, పెద్దలు మన అందరికీ సుపరిచితులైనటువంటి సినీ యాక్టర్స్ మన ఆర్యవైశ్యుల్లోనే ఒక గుర్తింపు తెచ్చుకున్నటువంటి వ్యక్తులు పసునూరి శ్రీనివాస్ అన్న గారికి, అలాగే ఎదిరే లక్ష్మీనారాయణ అన్న టార్జాన్ గారికి, అలాగే పెద్దలు మన ఉపేంద్ర అన్న గారికి, తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ కార్యవర్గ సభ్యులు ఉపేంద్ర అన్న గారికి, అలాగే తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ మరొక కార్యవర్గ సభ్యుడు మరియు మన రంగారెడ్డి జిల్లా ఆర్యవైశ్య మహాసభ ఆర్గనైజింగ్ సెక్రటరీ తాడపల్లి వెంకటేశ్వర గారికి, అలాగే ఈనాటి కార్యక్రమానికి అధ్యక్షత వహించిన రాజేశ్వర్ గుప్తా గారికి, ప్రధాన కార్యదర్శి నర్సింగ్ గుప్తా గారికి, కోశాధికారి అశోక్ గుప్తా గారికి, అలాగే పక్క మండలాల అధ్యక్షులైనటువంటి యాచార మండలాధ్యక్షులు శ్రీనివాస్ గుప్తా గారికి, ఆదిపట్ల ఆదిపట్ల మున్సిపాలిటీ సంఘం అధ్యక్షులు సుభాష్ గుప్తా గారికి, అలాగే మన జిల్లా వాసవి సేవాదల్ ప్రధాన కార్యదర్శి రవీంద్ర గుప్తా గారికి, ఇక్కడికి ఇచ్చేసిన మన ఎన్టీఆర్ నగర్ ఆర్యవ సంఘం యొక్క అధ్యక్షుడు పురుషోత్తం గుప్తా గారికి, అబ్దుల్లాపూర్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్ గుప్తా గారికి, అలాగే వేదిక ఇచ్చిన వివిధ బాలసింగారం అధ్యక్షుడు కొండ అశోక్ గుప్తా గారికి, అలాగే ఇక్కడికి విచ్చేసిన అందరికీ కూడా వేదిక ఇచ్చిన పెద్దలందరికీ, ఈ కార్యక్రమాన్ని విచ్చేసిన ఆదివాసీ సోదర సోదరులందరూ కూడా రంగారెడ్డి జిల్లా తరఫున నా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈనాటి ముఖ్య కార్యక్రమం మన మహాసభ నియమావళి ప్రకారంగా ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరుపుకుని ఎన్నికల కార్యక్రమంలో భాగంగా మన మహాసభ నియమావళిని అనుసరించి మనది అబ్దుల్లాపూర్ మండల ఆర్యవ సంఘం మీ అందరిచే నూతనంగా ఇంతవరకు ప్రధాన కార్యదర్శిగా చేసినటువంటి వ్యక్తి నర్సింగ్ గుప్తా గారిని మీరందరూ ఏకగ్రీవంగా వచ్చే 2 సంవత్సరాల కాలానికి అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది. వారు ఈరోజు పదవీ ప్రమాణ స్వీకారం చేస్తున్నారు, వారు మరియు వారి యొక్క కార్యవర్గం. దయచేసి అందరికి ఒక్కటే మనవి, మన జిల్లాలోనే మంచి మంచి కార్యక్రమాలు చేసే ఒక మండలం మీది కూడా, దాంట్లో మీది కూడా ఒక మండలం ఉంటుంది. మీరు చేసే కార్యక్రమం ఇంతవరకు అయితే ఎలాగైతే జిల్లాకు తెలియజేస్తూ చేశారో అలాగే ఇక్కడ నుండి కూడా మీరు ఏ కార్యక్రమాలు చేసినా మన జిల్లాకు తెలియజేయండి. జిల్లాకి వెళ్ళి కూడా వారు అధ్యక్షులు కానివ్వండి, అధ్యక్షుల తరఫున ఎవరైనా కానివ్వండి అక్కడికి విచ్చేసి ఆ కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే జిల్లాలో జరపబడే కార్యవర్గ సమావేశాలలో మీ మండలంకి వెళ్ళి ఉన్నటువంటి కార్యవర్గ సభ్యులు, జిల్లా కార్యవర్గ సభ్యులు మరియు జిల్లా యొక్క పిఎస్టీలు ముగ్గురు కూడా వెళ్ళి ఆ యొక్క కార్యక్రమాల్లో పాల్గొంటూ అక్కడ జరిగే కార్యక్రమాలను అక్కడ వాళ్ళు పెద్దలు చెప్పేటువంటి కార్యక్రమాల వివరాలను మీ కార్యవర్గ సమావేశాలలో మీ సభ్యులకందరికీ తెలియజేసే బాధ్యత అధ్యక్షుడిపై ఉంటుంది. కాబట్టి అధ్యక్షుడికి మనవి చేస్తున్నాను. ఇంతవరకు ఎందుకంటే అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, ప్రధాన కార్యదర్శిగా పనిచేశాడు, మంచి కార్యక్రమాలు చేశాడు. ఈరోజు నుండి మీ సంఘానికి అధ్యక్షుడిగా ఉండబోతున్నటువంటి వ్యక్తి, వారి యొక్క కార్యవర్గము మన మహాసభ నియమావళి ప్రకారంగా కింద నుండి పైకి మన ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించబడుతుంది. మొట్టమొదటి కార్యవర్గ సభ్యులను ప్రమాణ స్వీకారం చేయిస్తాము. కార్యవర్గ సభ్యుల పేరు పిలుస్తాము. వారందరూ ఇక్కడ స్టేజ్ పైకి రావాలని చెప్పని మనం చేస్తున్నాను. కార్యవర్గ సభ్యులుగా మోటూరు సంజీవ గుప్తా, కొట్ట జ్ఞానేశ్వర్ గుప్తా, దామర శ్రీకాంత్ గుప్తా, కుంచారపు విజయ్ కుమార్ గుప్తా, వీరవమ్మ యాదగిరి గుప్తా, మాదంశెట్టి సతీష్ కుమార్ గుప్తా, మాదంశెట్టి ప్రకాష్ గుప్తా, సాధు శ్రీనివాస్ గుప్తా, చివరాల వెంకటరమణ గుప్తా, అరవపల్లి సుదర్శన్ గుప్తా. దయచేసి మీరు పేర్లు ఎవరైతే పిలిచినామో వాళ్ళందరూ తొందరగా రావాలండి. మీరు ఎంత తొందరగా వస్తే తొందరగా కార్యక్రమాన్ని నిర్వహించుకోవడానికి వీలుంటుంది. స్టేజ్ పైకి రావాలని ఇంతవరకు పిలిచినటువంటి కార్యవర్గ సభ్యులందరూ మీ పేరు చెప్పండి. నేను
2020-2021 సంవత్సర కాలానికి అబ్దుల్లాపూర్ మెట్ మండల ఆర్యవైశ్య సంగమునకు కార్యవర్గ సభ్యునిగా నియమింపబడినందుకు గర్విస్తున్నాను. నేను నా పదవీ కాలంలో అధ్యక్షుడు సంకల్పించే అన్ని కార్యక్రమాలలో పాల్గొంటూ కార్యక్రమాలు నిర్విఘ్నంగా నిర్వహించేటట్లుగా కృషి చేయునని మా యొక్క అమ్మా నాన్నల సాక్షిగా, కుల పెద్దల సాక్షిగా, మన కులదైవమైన శ్రీ వాసవి మాత సాక్షిగా ప్రమాణం చేయుచున్నాము. ఇక నుండి మీరు ఈ 2 సంవత్సరాల కాలానికి అబ్దుల్లాపూర్ మండల ఆర్యవైశ్య సంఘానికి కార్యవర్గ సభ్యులుగా ఎన్నుకోబడినారు. అలాగే సంయుక్త కార్యదర్శులుగా పేరు కృష్ణ కిషోర్ గుప్తా, ఆగి మధుసూదన్ గుప్తా, కొండ రజనీకాంత్ గుప్తా, కుంచారపు అశోక్ కుమార్ గుప్తా, కొండ వినోద్ కుమార్ గుప్తా, పాలపల్లి వైకుంఠం గుప్తా, ముత్యాల శ్రీనివాస్ గుప్తా. అలాగే సంఘటన కార్యదర్శులు కూడా రావాలండి. ఇటు సైడ్ నుంచి రండి, రైట్ సైడ్ నుంచి రండి. ఇరువెంటి యోగానంద్ గుప్తా, రేపాక సురేష్ గుప్తా, కుంచారపు నిఖిల్ గుప్తా. 2021 సంవత్సరముల కాలమునకు అబ్దుల్లాపూర్ మెట్ మండల ఆర్యవైశ్య సంఘమునకు సంయుక్త కార్యదర్శిగా నియమింపబడినందుకు గర్విస్తున్నాము. నేను నా యొక్క పదవీ కాలంలో అధ్యక్షుడు సంకల్పించే అన్ని కార్యక్రమాలలో పాల్గొంటూ సంఘంకు సేవ చేయగలనని మా యొక్క అమ్మా నాన్నల సాక్షిగా, కుల పెద్దల సాక్షిగా, మన కులదైవమైన శ్రీ వాసవి మాత సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. ఇక నుండి 2 సంవత్సరాల కాలానికి మీరు సంయుక్త కార్యదర్శులుగాను, సంఘటన కార్యదర్శులు అంటే 2 ఒకటే, సంయుక్త కార్యదర్శిగా నియమింపబడినారని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే సంయుక్త కార్యదర్శులుగా రేపాల రామారావు గుప్తా, మాదంశెట్టి రవీందర్ గుప్తా, గంధం కరుణాకర్ గుప్తా, పడకంటి రమేష్ కుమార్ గుప్తా, తాటిపల్లి యువేందర్ గుప్తా. మీరందరికీ మీ పేరు చెప్పండి. నేను 2020-2021 సంవత్సర కాలమునకు అబ్దుల్లాపూర్ మెట్ మండల ఆర్యవైశ్య సంఘమునకు కార్యదర్శిగా నియమింపబడినందుకు గర్విస్తున్నాను. నేను నా యొక్క పదవీ కాలంలో అధ్యక్షుడు సంకల్పించే అన్ని కార్యక్రమాలలో పాల్గొంటూ కార్యక్రమాలను నిర్విఘ్నంగా నిర్వహించుటలో సహకరించగలనని మా యొక్క అమ్మా నాన్నల సాక్షిగా, కుల పెద్దల సాక్షిగా, మన కులదైవమైన శ్రీ వాసవి మాత సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. అలాగే ఉపాధ్యక్షులుగా దాచేపల్లి రాజగుప్తా, ఇరువెంటి శ్రీనివాస్ గుప్తా, ఎడవెల్లి కృష్ణ గుప్తా, గుడిపాటి శ్రీనివాసరావు గుప్తా, ఈరమల్ల కిషోర్ కుమార్ గుప్తా. మీ పేరు చెప్పండి. నేను 2020-2021 సంవత్సరముల కాలమునకు అబ్దుల్లాపూర్ మెట్ మండల ఆర్యవైశ్య సంఘమునకు ఉపాధ్యక్షునిగా నియమింపబడినందుకు గర్విస్తున్నాను. నేను నా యొక్క పదవీ కాలంలో అధ్యక్షుడు సంకల్పించే అన్ని కార్యక్రమాలలో పాల్గొంటూ కార్యక్రమాలను నిర్విఘ్నంగా నిర్వర్తించుటలో సహకరించగలనని మా యొక్క అమ్మా నాన్నల సాక్షిగా, కుల పెద్దల సాక్షిగా, మన కులదైవమైన శ్రీ వాసవి మాత సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. సంఘానికి వచ్చే 2 సంవత్సరాల కాలంలో సలహాదారులుగా గంప విజయ్ కుమార్ గుప్తా, కుంచారపు శ్రీనివాస్ గుప్తా, బికుమల్ల వెంకటేష్ గుప్తా, డాక్టర్ రంగయ్య గుప్తా, కొంకమల్ల సత్యనారాయణ గుప్తా, శ్రీకాకుళ శేఖరయ్య గుప్తా, అలాగే మండల ప్రత్యేక ఆహ్వానితులుగా సోమ భిక్షపతి గుప్తా,
మాధంశెట్టి వెంకయ్య గుప్తా, కాపర్తి కృష్ణ గుప్తా, గుడిపాటి శ్రీనివాస్ గుప్తా, కొండ అశోక్ కుమార్ గుప్తా, పూన అశోక్ కుమార్ గుప్తా, వీరందరూ రావాలండి. వీరికి నాగలక్ష్మయ్య గుప్తాను నేను అబ్దుల్లాపూర్ మెట్ మండల ఆర్యవైశ్య సంగమునకు సంవత్సరముల కాలమునకు కోశాధికారిగా నియమింపబడినందులకు గర్విస్తున్నాను. నేను నా యొక్క పదవీ కాలంలో అధ్యక్షుడు సంకల్పించే కార్యక్రమాలను నిర్వర్తించుటలో ముఖ్య భూమిక పోషిస్తూ ఆయా కార్యక్రమాల జమా ఖర్చులను సభ్యులందరికీ తెలియజేస్తూ అందరికీ సహకరించగలనని మా యొక్క అమ్మా నాన్నల సాక్షిగా కుల పెద్దల సాక్షిగా మన కులదైవమైన శ్రీ వాసవి మాత సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. ఇక నుండి 2 సంవత్సరాల కాలంలో మీ మండల సంఘం ద్వారా ఏ కార్యక్రమాలు నిర్వర్తించినా ఆ యొక్క కార్యక్రమాల జమా ఖర్చుల వివరాలను కార్యవర్గ సమావేశాల్లో సభ్యులందరికీ తెలియజేసే బాధ్యత మీ మీద ఉంటుంది. అలాగే ప్రధాన కార్యదర్శిగా కొండా శేఖర్ గుప్తా గారు. కొండా శేఖర్ గుప్తా అను నేను 2020 2021 సంవత్సరమున కాలమునకు అబ్దుల్లాపూర్ మెట్టు మండల ఆర్యవైశ్య సంగమునకు ప్రధాన కార్యదర్శిగా నియమింపబడినందులకు గర్విస్తున్నాను. నేను అధ్యక్షుడు సంకల్పించే అన్ని కార్యక్రమాలలో పాల్గొంటూ ఆయా కార్యక్రమాల సమావేశం యొక్క తేదీలను సమయాన్ని సభ్యులందరికీ తెలియజేస్తూ ఆయా కార్యక్రమాల నిర్వహించుటలో ముఖ్య భూమిక పోషించగలనని మా యొక్క అమ్మా నాన్నల సాక్షిగా కుల పెద్దల సాక్షిగా మన కులదైవమైన శ్రీ వాసవి మాత సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. వచ్చే 2 సంవత్సరాల కాలానికి మీకు సేవ చేసే భాగ్యాన్ని ఏకగ్రీవంగా మీరందరూ ఇంతవరకు ప్రధాన కార్యదర్శిగా పనిచేసినటువంటి పొద్దుటూరు నరసింహ గుప్తా గారికి ఈ 2 సంవత్సరాల కాలానికి అధ్యక్షులుగా మీరు ఏకగ్రంగా ఇవ్వడం జరిగింది. వారి వేదికపైకి మీ చప్పట్ల ద్వారా ఆహ్వానం పంపుతున్నాం. నరసింహ గారు మిస్సెస్ పొద్దుటూరు లక్ష్మి గారిని కూడా వేదికపైకి రావాలని చెప్పని మనం చేస్తున్నాము. నూతన అధ్యక్షుడు పొద్దుటూరు నరసింహ గుప్తా భార్య లక్ష్మి గారిని కూడా వేదికపైకి రావాలని చెప్పని మనం చేస్తున్నాం. కూర్చే ముందర చాపండి. పొద్దుటూరి
నందమూరి నరసింహులు గుప్తా నరసింహులు గుప్తా అను నేను నేను మీ అందరిచే ఏకగ్రీవంగా 2020 2021 సంవత్సరముల కాలమునకు అబ్దుల్లాపూర్ మెట్ మండల ఆర్యవైశ్య సంగమునకు అధ్యక్షునిగా ఎన్నుకోబడినందులకు గర్విస్తున్నాను. నాకు మీరు ఇచ్చిన 2 సంవత్సర పాలనలో సంగమునకు మంచి కార్యక్రమాలను చేస్తూ మీ అందరినీ కలుపుకొని పోతూ మన మండలం యొక్క పేరు ప్రదర్శనను ఇనుమడింపచేసేటట్లుగా కృషి చేయుదునని మా యొక్క అమ్మా నాన్నల సాక్షిగా మన కుల పెద్దల సాక్షిగా మన కులదైవమైన శ్రీ వాసవి మాత సాక్షిగా ప్రమాణము చేయుచున్నాను. మీరందరూ చప్పట్లతో ఆమోదం తెలపాలి. ఇక నుండి 2 సంవత్సరాల కాలానికి మీరు అబ్దుల్లాపూర్ మండల ఆర్యవైశ్య సంఘం నూతనంగా పదవీ ప్రమాణ స్వీకారం చేసినటువంటి మండల ఆర్యవైశ్య సంఘం యొక్క అధ్యక్షుడికి మన పెద్దలు తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు అన్న లక్ష్మీనారాయణ అన్న గారు శాల్వాతో సత్కరించాలని చెప్పని మనవి చేస్తున్నాం. సమావేశాన్ని మీరు డిస్టర్బ్ చేయకూడదు. వచ్చే 2 సంవత్సరాల కాలానికి అధ్యక్షునిగా మీతో ఏకగ్రీవంగా ఎన్నుకోబడినటువంటి పొద్దుటూరు నరసింహులు గుప్తా గారికి మరి వారి యొక్క కార్యవర్గానికి రంగారెడ్డి జిల్లా తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మండల సంఘానికి విచ్చేసిన పెద్దలు అందరికీ మరియు రాష్ట్ర అధ్యక్షులు అమరవల్లి లక్ష్మీనారాయణ గారికి, ఇతరాత్ర పెద్దలు స్టేజ్పై ఉంటారు. ఈ అబ్దుల్లాపూర్ మెట్టు మండలం స్టార్ట్ అయ్యి 2 సంవత్సరాలే అయ్యింది. ఇంతకుముందు హైదనగర్ మండలంలో ఉండేది. ఈ 2 సంవత్సరాలలో మళ్ళీ 2వ ఎన్నికలు వచ్చి చాలా సంతోషకరంగా ఈ ఎన్నికలు జరుపుకున్నారు. దానికి గాను ఇప్పుడే మన ప్రమాణ స్వీకారం చేసినటువంటి అధ్యక్షుల వారి టీం కూడా అధ్యక్షుల వారైన కొండా శేఖర్ గారు, పొద్దుటూరు నరసింహులు గారికి మరియు ప్రధాన కార్యదర్శి కొండా శేఖర్ గారికి, కోశాధికారి నాగలక్ష్మయ్య గారికి, మా జిల్లా సంఘం తరఫున వీళ్ళందరికీ కూడా కృతజ్ఞత తెలుసు. ఈ 2 సంవత్సరాల కాలంలో మన అధ్యక్షులు నారాయణ రాజేశ్వర్ గారు ఇదొక మండలానికి చాలా ప్రత్యేకంగా ఒక గుర్తింపు తెచ్చి కొత్త మండలమైనా కానీ ఇంత పెద్ద ఎత్తున ఈ 2వ కార్యవర్గాన్ని ఎన్నికలచే జరిపించారు. జిల్లా సంఘము మరియు రాష్ట్ర సంఘం ఆదేశాల మేరకు ఇక్కడికి వచ్చే వైశ్య సోదరులందరూ కూడా డైనింగ్ హాల్లో ఉన్న వాళ్ళంతా వచ్చి కూడా కూర్చోడం కూర్చోవాలి. ఒక 15 నిమిషాల సమావేశం ముగించడం జరుగుతుంది. మనం 10 గంటల కన్నా సమావేశం 12 గంటలకు స్టార్ట్ చేసుకున్నాం. మనం వచ్చిన అతిథులు మహాసభ ఆదేశాల మేరకు ప్రతి మండలంలో ఈ 2 సంవత్సరాల ఎలక్షన్లు జరుపుకొని వారి సూచనల మేరకు ఇంతకు పూర్వము ఎక్కడో కూర్చొని అధ్యక్షులు, జనరల్ సెక్రటరీ, కోశాధికారులు రాసుకుంటేది. అలా కాకుండా నియమ నిబంధనల ప్రకారము మన జిల్లా అధ్యక్షుల గారు పెద్దలు అర్ధం లక్ష్మయ్య గారు
ఎంతో తిరిగి శ్రమించి అన్ని మండలాల్లో ఎలక్షన్లు చేస్తున్నారు. అలానే ఈ మన మండలానికి కూడా ఎలక్షన్లు అయినాయి. ఈ 2 సంవత్సరాల్లో నారాయణ రాజేశ్వర్ గారు కొత్త మండలం ఏర్పరచుకొని మన నెంబర్స్ చేసి మన కార్యక్రమాలు చేసుకుంటూ ఈ 2 సంవత్సరాలు దిగ్విజయం చేశారు. మరి ఇప్పుడు రాబోయే ఇప్పుడే ప్రమాణం స్వీకారం చేసిన నరసింహుల్ గుప్తా గారికి అభినందనలు తెలుపుతూ వారు చేసిన కార్యక్రమాలు ఇంకొంత చాలా బాగా చేశారు. వాళ్ళు ఇంకా కొంత కార్యక్రమాలు చేయొచ్చు. మన ఈ కార్యక్రమంలో జిల్లా సంఘంలో కూడా వారి ఏం చేసినా వారికి తెలుపుతూ ప్రతి ఒక్క కార్యక్రమం కూడా జరుపుకుంటూ ముందుండాలని కోరుతూ మన జిల్లా సంఘానికి కూడా నిన్ననే ఎలక్షన్లు అయినాయి. రంగారెడ్డి జిల్లా మీరందరికీ తెలుసు. దాంట్లో నామినేషన్ తాడేపల్లి వెంకటేశం నేను అధ్యక్షులుగా నామినేషన్ వేశాను. నామినేషన్ టైం కూడా నా యొక్క ఒకటే నామినేషన్ వచ్చిందని తెలిసేది. అక్కడ మీరందరూ కూడా నాకు ఈ రంగారెడ్డి జిల్లా అధ్యక్షునిగా మీరందరూ పోటీలో విరమించుకొని ఏకగ్రీవంగా నాకు ఇచ్చిన దానికి మీరందరినీ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన నారాయణ గుప్తా గారికి వారి టీంకు మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. జై వాసవి. దాచపల్లి రామగుప్తా గారు గార్లపాటి రామగుప్తా గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. అతను ఇంతకుముందు ఉన్నటువంటి అధ్యక్షులు కొండా శేఖర్ గుప్తా గారు మండల ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి అధ్యక్షులుగా ఉన్నటువంటి కొండా శేఖర్ గారు ప్రధాన కార్యదర్శిగా వచ్చింది కాబట్టి ఆయన స్థానం లోపల గార్లపాటి రామగుప్తా గారిని మండల ఆదివాసీ యువజన సంఘం అధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగింది. వారిని సన్మానించవలసిందిగా మన రాష్ట్ర అధ్యక్షులు అమరవే లక్ష్మీనారాయణ అన్న గారిని కోరుతున్నాం. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ కార్యవర్గ సభ్యులు సమాజ సేవకులు బహుళపల్లి ఉపేంద్ర గుప్తా గారిని తక్కువ టైంలో మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అన్యదా భావించవద్దు. సమయభావం వల్ల వారిని ఆ కోరిక కోరుతున్నాము. పిలిచేది మన దాంట్లో చెప్పటం తక్కువ మాట్లాడుతూ అంటే కట్ చేస్తారు. సరే, మన అబ్దుల్లాపూర్ మెట్టు మండల ఆర్య వైశ్య సంఘం పాత కార్యవర్గానికి ఇప్పుడే ప్రమాణ స్వీకారం చేసిన కొత్త కార్యవర్గానికి ముందుగా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఈ కార్యక్రమానికి నన్ను పిలిచినందుకు చాలా సంతోషపడుతున్నా. పొద్దుటూరి మన నరసింహన్న గారు నాకు గత 20 సంవత్సరాల నుంచి పరిచయం. అన్న నా ప్రమాణ స్వీకారం ఉంది, పువ్వు పుట్టగానే పరిమళించాలనే విధంగా ఒక సేవా కార్యక్రమం చేద్దామనుకున్నా. ఒక బీద కుటుంబకురాలు ఉంది, ఆమెకు జీవనోభివృద్ధి కోసం కుట్టు మిషన్ కావాలంటే ఆ కుట్టు మిషన్ కూడా తెప్పియడం జరిగింది. ఆమెకు మన అధ్యక్ష ద్వారా రాష్ట్ర అధ్యక్షుల ద్వారా ఆ కుట్టు మిషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్. రాజు కొంట్లూరు రమ్య, ఆయన చనిపోయిన పేద పుట్ట రమ్య మూలపల్లి ఉపేందర్ గారి ఫౌండేషన్ నుంచి వారికి కుట్టు మిషన్ ప్రదానం జరుగుతుంది. కోరిక మేరకే ఉన్నవారి లక్ష్మీనారాయణ వారి చేతుల మీదుగా కుట్టు మిషన్ ఇవ్వాల్సిందిగా కోరుతుంది. మన విద్యార్థిని ఇదే లక్ష్మీనారాయణ గుప్తా ఫైర్ ఉంటుంది, మరి మన దగ్గర మాత్రం ఫైర్ ఉండదు. ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమానికి 200 మంది కూడా లేరు. రాబోయే తరానికి ఏం చెప్తాం మనం? సోదరులారా, ఇకనైనా రాబోయే తరానికి గురించి ఆలోచించండి. ఎక్కడ చూడు ఎప్పుడు మీటింగ్ పెట్టినా
అదే ఇతర కులాలు చూడండి, మీరు ఒక్కడు పిలిపిస్తే 1000 మంది వస్తారు. మన అధ్యక్షుడు ఉంటే ఎవరు పట్టించుకోరు, మన రాష్ట్ర నాయకులను ఎవరు పట్టించుకోరు. అసలు మనలో క్రమశిక్షణ కరువైంది. ఒకసారి ఆలోచించండి. ఒక ఊర్లో ఆయన పేరు చెప్పను, ఒకడుంటే అందరిని సాధిస్తాడు. మనం 10 మంది ఉంటే మనం ఎవరిని సాధించలేకపోతున్నాం. దయచేసి ఇంతమంది ఇంత పెద్ద కార్యక్రమానికి 200 మంది కూడా రాలేదు. మరి అలా ఇతర కులాల వాళ్ళు పిలిపిస్తే ఎంతమంది వస్తారు? ఒక ఇంటికి 5 మంది వచ్చినా ఇవాళ 300 మంది వచ్చేది. దయచేసి ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. అట్లాగే నూతన కార్యవర్గ సభ్యులందరికీ, ప్రెసిడెంట్ శ్రీనివాస్ గారికి నాకు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ శ్రీనివాస్ గుప్తా గారు కూడా ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. రాజేశ్వర్ గుప్తా గారికి, అదేవిధంగా మరి మహాసభ తెలంగాణ మహాసభ అధ్యక్షులు అమరావతి లక్ష్మీనారాయణ గారికి, మరియు వివిధ హోదాలలో ఉన్నటువంటి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ, వేదిక ముందున్నటువంటి పెద్దలకు కూడా నమస్కారం తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మరి ఈ యొక్క ఆర్యవైశ్య సంఘాలు ఎందుకు ఏర్పడుతున్నాయంటే ఆర్యవైశ్యుల ఉనికిని చాటుకోవడానికి, రాజకీయంగా ఎదుగుదల కావడానికి, రాజకీయ అభ్యున్నతికి, యూనిటీకి మార్పేరుగా ఈరోజు ఉమ్మడి కుటుంబాలు కనుమరుగైన దిశలో ఉన్నాయి. మరి ఏకైక కులం ఎవరినైనా ఉమ్మడి కుటుంబాలు ఉన్నాయంటే అంతో ఇంతో ఒక వైశ్యుల మధ్యనే ఉమ్మడి కుటుంబాలు ఉన్నాయి. మరి ఇక్కడ అబ్దుల్లాపూర్ మెట్టులో ఇప్పుడే ప్రమాణ స్వీకారం చేసినటువంటి కార్యవర్గ సభ్యులందరికీ, ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ అందరికీ కూడా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. గతంలో చాలా కార్యక్రమాలు చేశారు. మన రాజేష్ గారు ఇంతకు ముందే మీ ముందు చదివి వినిపించారు. అదేవిధంగా ఇప్పుడు ఎవరైతే పదవులు తీసుకున్న వాళ్ళు, మరి మన ఉనికిని మనం చాటుకోవాలంటే మనం సంపాదించుకున్న ధనంలో నుంచి మరి కొద్ది గొప్ప ప్రజాసేవ కోసం, మన కుల అభివృద్ధి కోసం ఏదో తృణమో ఫణమో మనం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. మానవ జన్మ అత్యుత్తమమైన జన్మ. మనం సంపాదించుకున్న దాంట్లో మరి వేరే వాళ్ళ గురించి కూడా ఆలోచించే జన్మ ఏదైనా ఉందంటే అది మానవ జన్మ. అందులో ఆర్యవైశ్యులు డెఫినెట్ గా వాళ్ళకు ఉన్న దాంట్లో కొంచెము గొప్ప తప్పకుండా ఇతరులకు షేర్ చేసుకునే అలవాటు ఉంది. అమ్మవారు ఆశీర్వాదం మనకుంది. మనం ఎంతో పురాతనమైనటువంటి, నిన్ననే ఒక ఫేస్బుక్ లో ఒక వీడియోలో చూశాను, ఒక ఆమె చెప్పింది, మనమంతా స్వర్గం నుంచి గోమాత కడుపులో నుంచి మనము ఈ యొక్క భూ ప్రపంచం మీదకి వచ్చినామని వాళ్ళు చెప్పారు. మరి అటువంటి అంశాన పుట్టిన మనము చాలా గొప్ప కులము. కాకపోతే అప్పుడప్పుడు కొన్ని అవకతవకలు జరుగుతుంటాయి. దేన్ని ఎవరు పట్టించుకోవద్దు. అన్ని మనము ఒకసారి కలిస్తే ఫ్రెండ్స్ అవుతాం, 2 సార్లు 4 సార్లు కలిస్తే క్లోజ్ ఫ్రెండ్స్ అవుతాం, ఒక 10 సార్లు కలిస్తే ఫ్యామిలీ ఫ్రెండ్స్ అవుతాం. ఇదే కోవలో మరి ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ఇప్పుడు తక్కువ ఉండొచ్చు, వచ్చేసరికి ఇంకా ఎక్కువ కావాలి. వచ్చేసరికి మళ్ళా ప్రెసిడెంట్ గారు మరి యువకులను కూడా ప్రెసిడెంట్ అయినప్పుడు మరి ఆ స్ట్రెంత్ చూపించాలి. అదే కాకుండా ఎలక్షన్స్ కూడా ఉన్నాయి. మరి ఎలక్షన్ లో మన సోదరి తను విజయలక్ష్మి గారు కంటెస్ట్ చేస్తున్నారు. నిన్న వెళ్ళడం కూడా జరిగింది. సరే, ఆమె శక్తి ఏంటి అనేది నేను పక్కన పెడితే, ఆమె ధైర్యం, వాళ్ళ హస్బెండ్ ప్రోత్సాహం, ఇద్దరు కొడుకులు కూడా ప్రోత్సహించి ముందుకు పోతున్నా. ఇంట్లో కూర్చుంటే ఏం రాదండి. మనం బయటకు వచ్చి మనకు 5 ఓట్లు వచ్చినాయా 10 ఓట్లు వచ్చినాయా అని పక్కన పెడితే, మా అన్న మేము కూడా ప్రెసిడెంట్ గా కంటెస్ట్ చేయడం జరిగింది ఊర్లో. అప్పుడు మాకు 24 ఓట్లు వచ్చినాయి. నెక్స్ట్ టైం కూడా కంటెస్ట్ చేసాం. మరి ఎదుటివాడి కంటే డబుల్ కంటే ఎక్కువ ఓట్లు వచ్చి గెలిచాం. అదే ఆలోచన దృక్పథంలో ఉండాలి. మనం ఒక అంతస్తు ఎక్కాలంటే ఒక్క మెట్టే ఎక్కాలి. కాబట్టి మనం ఆ విధంగా ముందుకు పోవాలి. ఎక్కడ నిరుత్సాహపడకుండా మరి యూనిటీగా ఆర్యవైశ్యులను ఐక్యమత్యం తీసుకొచ్చేందుకు నేను అబ్దుల్లాపూర్ మెట్టు వాళ్ళను ప్రాధాన్యస్తున్నది ఏంటంటే, ప్రతి ఒక్కరిని కూడా
మీలో కుటుంబంలో ఉన్న సభ్యులందరినీ కూడా ఆర్యవైశ్య మహాసభలో సభ్యత్వం తీసుకోవాలని కోరుతున్నాను. మీకు మనోహర్ గారు మీకు సభ్యత్వం లేదని తెలిసింది. మీరు ఒకవేళ లేకుంటే ఇప్పుడే ఈ సభావేదిక మీదనే మీరు సభ్యత్వం తీసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. 525 రూపాయలు పెద్ద గొప్ప కాదు. కాబట్టి మేమందరం కూడా ఈ రోజు ఈ వేదిక మీద ఉన్నోళ్ళు మరి పెద్దలు ఆదేశించినట్టయితే మేము ఎక్కడికంటే ఎంత దూరం ఉన్నా అంత దూరం పోవడానికి సిద్ధంగా ఉంటామని చెప్పాం. మా సొంత ఖర్చుతో వస్తున్నాం. మాకు కూడా మేము ఇంటి నుంచి వెళ్ళినవంటే ఊరికే ఎవరు రారు. ఇక్కడ వాళ్ళు వచ్చాము, ఇంకెక్కడికైనా వెళ్ళాలన్నా కూడా డబ్బుతో కూడుకున్న విషయం. కాబట్టి మీ అందరికీ నేను ఒకటే కోరదలుచుకున్నాను, మీరు ఒకవేళ సభ్యులుగా ఉంటే మీ కుటుంబంలో ఉన్న అందరినీ కూడా సభ్యత్వం తీసుకోవాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటున్నాను. ఇంకొకటి చెప్పి ముగిస్తాను. ఎప్పుడైనా కానీ ఆర్యవైశ్యులు మనకేం చేసిర్రు, మహాసభ మనకేం చేసింది, ఈ సంఘం మనకెవరేం చేయరు, మనం ఎవరికేం చేస్తున్నాం అనేది కూడా ఒకసారి ప్రశ్నించుకొని ముందుకు పోవాల్సిందిగా కోరుతున్నాను. సభ ఇప్పుడు ఆర్యవైశ్య మహాసభ మరి 1,50,000 మంది సభ్యత్వంతో ఉంది. ఆ సభ్యుల సంఖ్య గణనీయంగా పెరగాలని, 3 లక్షల వరకు చేరాలని మనందరం తీసుకుంటూనే ఉంటుంది. కాబట్టి మీరు ఆ దిశగా పనిచేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. వన్ మండల ఆర్యవైశ్య సంఘం యొక్క ప్రమాణ స్వీకారానికి విచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు అమరవాది లక్ష్మీనారాయణ గారు, అలాగే రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీనివాస్ గారు, రంగారెడ్డి జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు అర్ధం లక్ష్మీ గుప్తా గారు, అబ్దుల్లాపూర్ బెడ్ మండల్ మాజీ అధ్యక్షులు తక్షణ మాజీ అధ్యక్షులు రాజేశ్వర గారు, లక్ష్మీనారాయణ గారు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ముగులపల్లి ఉపేంద్ర గారు, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ మరి కాబోయే నూతన అధ్యక్షుడు వెంకటేశ్వర గారు, వేదిక మీద ఉన్న పెద్దలు, నా ముందున్న ఆర్యవైశ్య ప్రముఖులు, మహిళా సోదరులు అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు అంబర్పేట లోపల మన అబ్దుల్లాపూర్ పేటకు సంబంధించి ప్రమాణ స్వీకారం గావించినటువంటి పొద్దుటూరు నరసింహ గుప్తా గారు మరి వారి కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి మీ అందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ యొక్క సభ్యత్వం 1,50,000. మరి తెలంగాణ లోపల మరి రంగారెడ్డి జిల్లా ముందు వరుసలో ఉన్న విషయం వాస్తవం. దాంట్లో మరి అబ్దుల్లాపూర్ పేట మండల్ ఆర్యవైశ్య సంఘం ఎంతో అభివృద్ధి పరుస్తూ సేవా కార్యక్రమాలు చేస్తూ ముందు వరుసలో ఉన్న విషయాన్ని మీరందరూ గమనించాలి. మరి ఈరోజు మరి ప్రమాణ స్వీకారం సందర్భంగా మరి పెద్ద ఎత్తున మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు నిర్వాహకులకు ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి చుట్టుపక్కల ఉన్న ఏదైతే గ్రామాలు ఉన్నాయో అలా కూర్చోండి, గ్రామాలు ఉన్నాయో అన్ని గ్రామాల నుంచి జనాలు సంఘ సభ్యులు రావడం జరిగింది. కానీ అంబర్పేట లోపల సంఘంలో నాకు తెలిసి రాజేషన్న 150 ఇల్లు ఉంటే ఎంతమంది వచ్చి అంబర్పేటకి వెళ్ళి, అంబర్పేట లోకల్ ఇద్దరు అంటే రాకుండా చేస్తున్నారా లేదా క్యాబ్ ఏర్పాటు చేస్తున్నారా నాకు సవాల్కి వస్తలేదు. ఇది చిట్టీలు చేస్తారు, ప్రయాసాలు నడుపుతారు, పెద్ద సంఘం ఇది. ఇద్దరు చెట్టెత్తిరు అంటే ఇక్కడ లోపం జరుగుతుంది. ఇక్కడ సమ్ గ్యాప్ ఈజ్ దేర్. దీనికి సీరియస్ నరసింహన్న
ఈ చాలా సీరియస్గా తీసుకోవాలి. ఎందుకంటే జనాలందరూ మనం గమనిస్తుండ్రు. ఎలక్షన్ వాతావరణం చుట్టుముట్టు నడుస్తుంది, సంఘం మీటింగ్ అవుతుంది. ఇందాక గుంటూరు జగన్ పోటీ చేసిన ఇప్పుడే వచ్చి చూసిండు. బట్ ఇదంతా కరెక్ట్ కాదు. ఇది మరి మన లోకల్ అమ్మర్పేట ఫంక్షన్ హాల్లో మీటింగ్ పెడితే లోకల్ ఇద్దరు వచ్చిండ్రు. అదేంటో దాన్ని పరిశీలి చేసుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే అమర్పేట కాదు, టోటల్ ఆర్యవైశ్యుల యొక్క ప్రాముఖ్యత సమాజంలో తగ్గుతున్న విషయాన్ని మీరు అందరూ గ్రహించాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తున్నా. ఎంత పెద్ద ఎత్తున సమావేశం లెక్క కాదు, ఎంతమందికి పోయబడిన లెక్క కాదు, ఎంతమంది ఆర్యవైశ్యులు స్థానికంగా మన సంఘ సమాజం వచ్చినారనేదే ఆ అధ్యక్షుడి యొక్క విజయం అని చెప్పి సందర్భంగా మీ అందరికీ మనం చేస్తున్నాను. మరి మీకు అందరూ తెలుసు, తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్యులకు మరి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మొన్నటికి మొన్న 5 ఎకరాల స్థలాన్ని ఇచ్చిన ఘనత మరి కేసీఆర్ గారికి మీ అందరికీ మనం చేస్తున్నాను. అట్లా ఎంతో మంది దేవాలయాల లోపల మరి కార్పొరేషన్ చైర్మన్, దేవాలయ చైర్మన్ ఇచ్చిన ఘనత కూడా మరి కేసీఆర్ది. మరి త్వరలో కార్పొరేషన్ కూడా తెలంగాణ లోపల ఉన్న ఆర్యవైశ్యులు చాలా పేదవాళ్ళు ఉన్నారు, పేదవాళ్ళకి ఏదో ఒక సాయం చేయాలనే విషయాన్ని వారు పరిగణన తీసుకొని త్వరలో కార్పొరేషన్ కూడా మీ అందరికీ డిక్లేర్ చేస్తారని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ మరి అబ్దుల్లాపూర్ మండల ఆర్యవైశ్య సంఘం ముందుగా మన సంఘాన్ని పరిచే దిశగా ముందుకు పోవాలని చెప్పి తెలియజేస్తూ మన జిల్లా లోపల రాష్ట్రం లోపల ఆర్యవైశ్యులు ఎక్కడైతే నిలబడ్డారో అని పోటీ చేస్తూ కార్పొరేటర్స్ కౌన్సిల్లో పోటీ చేస్తారో మనం ఇక్కడ ఉన్న కరీంనగర్ ఉన్న ఆర్యవైశ్యులతో పరిచయం ఉంటే కరీంనగర్ ఉన్న వాళ్ళకి మనకి పరిచయాలతో మా వారికి ఓటేయండి, మా వారు గెలిస్తే గ్రామాన్ని ఆ ఊరిని చాలా బాగుపరుస్తారనే విషయాన్ని మన వాళ్ళకు ఓటేయమని చెప్పి మన మిత్రులకు కానీ ఫ్రెండ్స్ కానీ చెప్తేనే వాళ్ళకి ఫిక్సింగ్ అయితే విషయాన్ని మీ అందరూ గ్రహించాలని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ ముగిస్తున్నాను. జై వాసవి. ప్రమాణ స్వీకారం చేసినటువంటి అబ్దుల్లాపూర్ మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు పొదుటూరు నరసింహ గుప్తా గారిని వారు 2 సంవత్సరాలలో ఏం చేయాలనుకుంటున్నారో చెప్పాల్సిందిగా కోరుతున్నాను. జై వాసవి మాట. ఎందరో మహానుభావులు అందరికీ నా వందనాలు. స్టేజ్ని అలంకరించిన మన సంఘ పెద్దలకు, స్టేజి ముందున్న నా ఆర్యవైశ్య సోదరి మనులకు, బంధు మిత్రులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అబ్దుల్లాపూర్ మండలాన్ని స్థాపించి 2 సంవత్సరములు పూర్తి చేసుకున్న సందర్భంగా నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి మీ అందరినీ ఆహ్వానించడం జరిగింది. మా మండల ఆహ్వానాన్ని మన్నించి అత్యధిక సంఖ్యలో విచ్చేసిన మీ అందరికీ పేరు పేరున నా పాదాభివందనాలు. గత 2 సంవత్సరాల్లో ఏమి చేశామో మీ అందరికీ తెలుసు. ఏమి చేసినా మన సంఘ పెద్దలకు కూడా తెలియజేయడం జరిగింది. రాబోయే 2 సంవత్సరాల్లో నా కార్యవర్గము అందరి సహాయ సహకారాలతో సంఘ పెద్దలు సూచించిన మార్గంలో ఏ కార్యక్రమాన్నైనా దిగ్విజయంగా చేయగలనని మీ అందరికీ మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. మన వయసుల గురించి మన పెద్దలు అందరూ చెప్పాల్సిన విషయాలని చెప్పారు. కానీ మన ఆర్యవైశ్యులు రాజకీయంగా ఇంకా చాలా ముందుకు రావాలని మన పొలిటికల్ చైర్మన్ రవణ గారు చెప్పారు. మన వయసులు ఏ పార్టీ వారైనా ఎక్కడ నిలబడ్డా మన వయసులకు తప్పకుండా మనము సహకరించాలని చెప్పి సభాముఖంగా కోరుతున్నాను. జై వాసవి, జై జై వాసవి. అధ్యక్షులు వారు 2 సంవత్సరాలు ఏం చేస్తారు చెప్పారు. అలాగే మన తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు అమరావతి లక్ష్మీనారాయణ అన్నారని సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. అబ్దుల్లాపూర్ ఆర్యవైశ్య మహాసభ నూతన అధ్యక్షుని పదవి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి వేదిక మీద ఉన్నటువంటి మిత్రులు, మరి గడిచిన 2 సంవత్సరాల నుంచి అధ్యక్షునిగా పనిచేసినటువంటి రాజేష్ గుప్తా గారు మరి ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు. మరి అదేవిధంగా ఇప్పుడు నూతనంగా ఎన్నికైనటువంటి అధ్యక్షులు పొద్దుటూరు నరసింహ గుప్తా, మరి వారి టీం అందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ తరఫున శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాను.
ఈరోజు మరి అబ్దుల్లాపూర్ మెట్ ఆర్యవైశ్య సంఘం మరి హయాత్ నగర్ మండల ఆర్యవైశ్య సంఘంలో బైఫర్కేట్ అయిన తర్వాత మరి మొదటి టర్మ్ పూర్తి చేసుకున్నారు. మరి మొదటి టర్మ్లో మరి ఈ యొక్క మండలంలో మంచి దేవాలయం, అదేవిధంగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. మరి అధ్యక్షుడు వారి కార్యవర్గ సభ్యులు మరి అందరి సహకారం తీసుకొని మరి అదేవిధంగా ఇప్పుడు గెలిచినటువంటి యునానిమస్గా గెలిచినటువంటి అధ్యక్షులు మరి వారికి కూడా ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. వారు కూడా మరి ఇంతకన్నా మంచి కార్యక్రమాలు నిర్వహించి రాబో 2 సంవత్సరాలు తర్వాత మంచి పేరు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి నేను సభాముఖంగా మనవి చేస్తూ ఉన్నాను. ముఖ్యంగా మరి మండలంలో ఈరోజు గతంలో చూసినట్టయితే ఇప్పుడు చాలామంది మరి సెటిలర్స్ ఉన్నారు మండలంలో, అన్ని విలేజ్లలో కూడా. మరి మండలాధ్యక్షులు ఇప్పుడు వచ్చే 22వ తారీఖున ఎన్నికల తర్వాత మళ్ళీ 4 సంవత్సరాల తర్వాత వరకు మనకి ఏ ఎన్నికలు లేవు కాబట్టి ఈ ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో ఉన్నటువంటి మండలాధ్యక్షులు అందరూ కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని మరి మండలంలో ఎవరిని కూడా వదిలిపెట్టకుండా సభ్యత్వం చేసినా చేయకున్నా సభ్యత్వం కంపల్సరీ తీసుకోవాలా. ఒకవేళ సభ్యత్వం తీసుకోకున్నా కానీ అందరినీ వాళ్ళ మెంబర్షిప్ వాళ్ళ పేర్లు సేకరించి వాళ్ళ టెలిఫోన్ నెంబర్లు సేకరించి మరి రాబో ఎన్నికల్లో మరి వచ్చే శాసనసభ ఎన్నికల్లో మన స్ట్రెంత్ ఎంత అని చూపించుకోవడానికి మరి ఒక సంవత్సరం ముందు ఒక సమావేశం ఏర్పాటు చేసుకుంటే మనం రాజకీయంగా ఈరోజు కార్పొరేటర్లు ఎంతోమంది కాంటాక్ట్ చేస్తున్నారు, వారే మన పబ్లిక్ తెలియనటువంటి పరిస్థితి. మరి అటువంటిది కాకుండా మరి రాబో రోజుల్లో మరి ఒక మెంబర్ కాంటాక్ట్ చేస్తున్నాడంటే ఈ జిల్లాలో కానివ్వండి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ వాట్సాప్లో మెసేజ్లు పెడితే వాళ్ళందరూ కూడా ఎవరైనా ఉండి సహకారం అందించడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు క్యాండిడేట్గా ఉన్నటువంటి వాళ్ళు మన సంఘంలో కూడా కొంతమంది తెలియదు, కొంతమంది తెలుసు, కొంతమంది తెలియదు. ఈ నియోజకవర్గంలో ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని మండలాధ్యక్షులు కూడా మరి ఎవరు కాంటాక్ట్ చేసినా వారందరికీ సహకారం అందించే విధంగా పనిచేయాలి. మరి రాబో రోజుల్లో మనం ఎక్కడ సమావేశాలు పెట్టినా మనం రాజకీయంగా ఎదగాలి మనం అందరం చెప్తా ఉన్నాం. కానీ కాంటాక్ట్ చేసే వాళ్ళు మరి ఏ పార్టీలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరికీ సహకరించాల్సిన అవసరం మన ఆర్యవైశ్య మండల సంఘ అధ్యక్షులకు ఉంది. మరి వారే కాకుండా జిల్లా సంఘం అధ్యక్షుడు అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి ప్రముఖులను తీసుకొని ఈరోజు మొన్ననే ఒక తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ కార్యవర్గ సమావేశంలో మరి చెప్పగానే మరి పసులు శ్రీనివాస్ గారు మరి లక్ష్మీనారాయణ గారు ముందుకొచ్చి వాళ్ళు ఎవరు పిలిచినా వెళ్ళి మరి 2 ముగ్గురున్నా 10 మంది ఉన్నా 100 మంది ఉన్నా వెళ్ళి మరి ప్రచారం చేస్తూ ఉన్నారు. వారు సొంతంగా ఇప్పుడే చెప్పడం జరిగింది. అలా అందరూ కూడా ముందుకొచ్చి మరి కార్యక్రమం నిర్వహించినట్టయితే మన వాళ్లకు మరి గెలుపు ఓటమి అనేది తర్వాత మరి వాళ్ళకి ఎంతో ప్రోత్సహించినట్టు అవుతుంది. అందరూ కూడా ఇదే తరహాలో ముందుకెళ్తే మరి వాళ్ళకు కూడా ప్రోత్సహించినట్టు అవుతుంది. మరి ఇంకెవరైనా కూడా ముందుకు మనకి కాంటాక్ట్ చేసి అని మన వాళ్ళు మనకు సపోర్ట్ ఇస్తారు, ఎక్కడ కాంటాక్ట్ చేసినా అనేటువంటి ఆలోచన కలిగి మరి రానున్న రోజుల్లో రాజకీయంగా ముందుకు పోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. మరి ఇప్పుడు ముఖ్యంగా మన ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో మరి ఈరోజు అబ్దుల్లాపూర్ మెట్ మండలం చాలా పెద్ద మండలము, చాలామంది మన ఆర్యవైశ్య ఉన్నటువంటి మండలం ఇది. చాలామంది మరి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు అంబర్పేటలో కానివ్వండి, మరి గుంటూరులో కానివ్వండి, అబ్దుల్లాపూర్లో కానివ్వండి, తొర్రూరులో కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఏకం చేసి మరి ఒక సమావేశాన్ని నిర్వహించి మరి చిన్న కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ మరి అందరి మన్ననలు పొంది రాబో 2 సంవత్సరాల్లో మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పేసి మీ అందరికీ నేను సభాముఖంగా మనవి చేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. చిన్న వినతి, మన జిల్లా ఆర్యవైశ్య మహాసభ యొక్క ఎన్నికల కార్యక్రమం నిన్న నుంచి ప్రారంభం జరిగింది. రేపు వనస్థలిపురంలో కన్యకా పరమేశ్వరి అమ్మవారి గుడి వద్ద నూతన అధ్యక్షుని ఎన్నికల కార్యక్రమంలో ఎవరైతే అధ్యక్షుడైన అనేది అధ్యక్ష ప్రకటన చేయడం జరుగుతుంది. మీరు ఇక్కడికి వచ్చిన అన్ని సంఘాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కోశాధికారులు, జిల్లాలోని కార్యవర్గ సభ్యులందరూ కూడా అడిగి రావాలని చెప్పని మనం చేస్తున్నాం. వనస్థలిపురం కన్యకా పరమేశ్వరి అమ్మవారి గుడి వద్ద రేపు ఉదయం 10 గంటలకు. నూతనంగా ఎన్నికైనటువంటి అధ్యక్షులు పొదుపు నరసింహగుప్తా గారు తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు అమరవారి లక్ష్మీనారాయణ గారికి సన్మానం చేయవలసిందిగా కోరుతున్నారు. అలాగే ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైనటువంటి కొండ శేఖర్ గుప్తా గారు రాజకీయ కమిటీ చైర్మన్ చింతా గుప్తా గారిని సన్మానం చేయవలసింది కోరుతున్నాం. కోశాధికారిగా
పసుమూరి శ్రీనివాస్ గుప్తా గారికి స్పందన ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ఎదిరే లక్ష్మీనారాయణ గుప్తా రాజ్యం గారికి నూతనంగా ఎన్నికైనటువంటి ఉపాధ్యక్షులు రాజపేట రాజగుప్తా గారు సన్మానించవలసిందిగా కోరుతున్నాం. అలాగే నూతనంగా ఎన్నికైనటువంటి ఉపాధ్యక్షులు ఎడవేల కృష్ణగుప్తా గారిని కొగులపల్లి ఉపేంద్ర గుప్తా గారికి సన్మానం చేయవలసిందిగా కోరుతున్నాం. అలాగే ఇంకొక ఉపాధ్యక్షులు శ్రీనివాస్ గుప్తా గారిని తాడేపల్లి వెంకటేశ్వర గుప్తా గారికి సన్మానించవలసిందిగా కోరుతున్నాం. అలాగే కొండ అశోక్ గుప్తా గారిని రంగారెడ్డి జిల్లా ఆదివాసీ మహాసభ అధ్యక్షులు అద్దం లక్ష్మయ్య గారిని సన్మానించవలసిందిగా కోరుతున్నాం. అలాగే మహిళా విభాగం అధ్యక్షురాలు పూనా పారిజాత గారిని అమరావతి లక్ష్మీనారాయణ గారిని సన్మానించవలసిందిగా కోరుతున్నాం. మహిళా విభాగం అధ్యక్షురాలు పూనా పారిజాత గారిని అమరావతి లక్ష్మీనారాయణ గారిని సన్మానించవలసిందిగా కోరుతున్నాం. అలాగే మాజీ కోశాధికారి ప్రస్తుత సలహాదారు అశోక్ గుప్తా గారిని కూడా ఇద్దరు సన్మానించవలసిందిగా కోరుతున్నాం. అలాగే గుడిపాటి శ్రీనివాసరావు గారు వీరప్పమ్మ శ్రీనివాస్ గుప్తా యాచారం మండల అధ్యక్షులు వారికి సన్మానం చేయవలసిందిగా కోరుతున్నాం. వీరమ్మల కిషోర్ గుప్తా గారిని విద్యానగర్ అధ్యక్షులు కుటుంబ పురుషోత్తం గుప్తా గారిని సన్మానించవలసిందిగా కోరుతున్నాం. అలాగే రేపాక రామారావు గారు సంయుక్త కార్యదర్శి మండలం వారిని రాజపట్ల సుభాష్ గుప్తా గారిని సన్మానం చేయవలసిందిగా కోరుతున్నాం. మంచాల మండల అధ్యక్షులు శ్రీనివాస్ గుప్తా గారిని గండాకర్ గుప్తా గారు సన్మానించవలసిందిగా కోరుతున్నాం. అలాగే సేవాదళ ప్రధాన కార్యదర్శి బీటీవీ విలేకరి కొత్తటూరు రవీంద్ర గుప్తా గారిని యువజన సంఘం మండల అధ్యక్షులు రామగుప్తా గారిని సన్మానం చేయవలసిందిగా కోరుతున్నాం. రామగుప్తా యువజన సంఘం అధ్యక్షులు గాలపాటి రామగుప్తా, అశోక్ గారు బీటీవీ రిపోర్టర్. అలాగే గ్రామశాఖ ఉపేంద్ర గారు మీరు ఒక్కసారి వేదిక మీకు రావాల్సిందిగా కోరుతున్నాం. జరిగిన తప్పుకు అన్యదా భావించవద్దు. ఎందుకంటే ఇక్కడ అంతే అనుభవం ఉన్న వాళ్ళు ఎవరు లేరు కాబట్టి చిన్నదేదో అనుకోకుండా జరిగినది అది అన్యదా భావించదు. మీరు ఇప్పుడు వెళ్తే మేము అలాగే అనుకుంటాం. మేము వేదిక మీకు వచ్చి మరొక ఆతిథ్యాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. మీరు అలాగే వెళ్ళిపోతే మీరు అది ఇబ్బందిగా ఉన్నట్టు అవుతుంది. వందన సమర్పణ చేయవలసిందిగా కోరుతున్నాం. వాసవి మాత శుభాకాంక్షలు. జనవరి కొత్త సంవత్సరం కాబట్టి అమ్మవారు మన జీవితాలని 3 పువ్వులు 6 కాయలుగా పాలించగలదని అందరి తరఫున అమ్మవారు నేను ప్రార్థిస్తున్నాను. ఏం లేదు, నాకు చిన్న మనవి పెద్దలందరికీ అన్నది అన్నదే భావించవద్దన్నా అన్నదే భావించవద్దన్నా కూర్చోన్నా. లక్ష్మీనారాయణ అన్నయ్య గారు నాకు సన్మానం చేసిన వెంటనే అన్నయ్యకి నేను చెల్లగా ఒక చిన్న ప్రాబ్లం నాది మనవి చేస్తున్నాను. మన లక్ష్మీనరసింహస్వామి యాదగిరి గుట్ట మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆహా ఓహో అన్నట్టుగా చాలా అద్భుతంగా అందమైన క్షేత్రంగా మలుస్తున్నప్పుడు మన ఆర్యవైశ్య సంఘం ఇంతకుముందు చాలా 3 పూలు 6 కాయలుగా ఉండేది. ఇప్పుడు మాత్రం రోజుకి ఇంత కుంటబడుతుందని మాకు అనిపిస్తుంది. అది మీ దృష్టికి తీసుకురావాలని నేను చెప్తున్నాను. జై శ్రీరామ్. మేము మా గ్రామ దేవాలయంలో మేనేజ్మెంట్ చేస్తున్నాం. మా ఊళ్ళో మేనేజ్మెంట్ చేయాలంటే చాలా కష్టం. అందరూ ఏమంటారంటే వైశ్యులు ఫస్ట్ పని చేస్తారు, తర్వాత వేరే వాళ్ళైతే ఫస్ట్ తింటారు, పని చేస్తారు. ఫస్ట్ వైశ్యులు మాత్రం ఫస్ట్ పని చేస్తారు అంటారు.
జై వాసవి, జై జై వాసవి. ఈరోజు అబ్దుల్లాపూర్ మెట్టు మండల్ 2వ కార్యవర్గ ప్రమాణ స్వీకార ఉత్సవ కార్యక్రమాన్ని పెద్దంబర్పేట్ ఇందిరా గార్డెన్లో ఆర్యవైశ్య సోదర సోదరిమణుల ఆధ్వర్యంలో అబ్దుల్లాపూర్ మెట్టు మండల్ నుంచి నూతనంగా ఏకగ్రీవంగా అధ్యక్షునిగా ఎన్నికైన నా పేరు ప్రొద్దటూరు నరసింహులు గుప్తా. గత 2 సంవత్సరాలు ప్రధాన కార్యదర్శిగా కార్యక్రమాలను నిర్వర్తించడం జరిగింది. మరి మేము చేసిన ఈ కార్యక్రమాలను మా ఆర్యవైశ్య సోదరులు అన్న అయితే ఇంకా రాబో 2 సంవత్సరాలు ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తాడని చెప్పి అందరి ఏకగ్రీవంగా నేను అధ్యక్షునిగా ఎన్నికయ్యాను. రంగారెడ్డి డిస్టిక్లో ఉన్న మండలాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కోశాధికారులు, మా మిత్రులు అందరూ విచ్చేసి ఈరోజు మమ్మల్ని ఆశీర్వదించారు. వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి తెలంగాణ రాష్ట్ర మహాసభ అధ్యక్షులు అమరవాది లక్ష్మీనారాయణ గారు, పొలిటికల్ చైర్మన్ చింతల రవికుమార్ గుప్తా గారు, మరి రంగారెడ్డి డిస్టిక్ అధ్యక్షులు అర్థం లక్ష్మయ్య గుప్తా గారు, మరియు సినిమా ప్రముఖులు పసునూరి శ్రీనివాస్ గుప్తా గారు, మరి నటుడు లక్ష్మీనారాయణ గుప్తా టార్జన్ గారు, మరి సంఘ పెద్దలు ఎంతోమంది విచ్చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. మరి మా మండలంలో మా కార్యవర్గ సభ్యుల సహకారంతో గత సంవత్సరము ఉచిత కంటి వైద్య శిబిరాలు, ఉచిత నోటు పుస్తకాలు మరియు ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ తొర్రూరు గ్రామంలో మన కులమైన జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహాన్ని స్థాపించడం కూడా జరిగింది. మరి ఈరోజు సేవా కార్యక్రమాల్లో పేదవారికి కుట్టు మిషన్లతో పాటు ఆర్థిక సహాయాలు కూడా చేస్తూ మా సంఘము దినదినాభివృద్ధి చెందుతూ ఈ సంఘం అభివృద్ధి చెందుతుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. రాబో 2 సంవత్సరాల్లో మా కార్యవర్గ సభ్యుల అందరి సహాయ సహకారాలతో మహాసభ సూచించిన మార్గములో ప్రతి కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేస్తానని తెలియజేస్తున్నాను. మరియు నా మిత్రుడు కాచం సత్యనారాయణ గుప్తా గారు, వారు కూడా వారి టీవీ ఛానల్ ద్వారా ఈ కార్యక్రమాన్ని టెలికాస్ట్ చేయడం జరిగింది. మరియు అన్నగారికి, వారి సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జై వాసవి, జై జై వాసవి.